ప్రేమైన స్నేహితులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యమైన నామంలో మీ అందరికి నా ప్రత్యేక వందనమరణాతులు. శిలువపై యేసయ్య పలికిన 7 మాటలలో అత్యంత లోతైనది మరియు గుండెలను పిండేసేది 4వ మాట. ఏలి ఏలి లామా సబక్తా అని. మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు లోకమంతా చీకటిమయమైన ఆ భయంకరమైన సమయంలో పరిశుద్ధుడైన తండ్రి తన కుమారుని నుండి ముఖం తిప్పుకున్నాడు. దీని వెనుకున్న మర్మం ఏంటో తెలుసా? దీనిని హెబ్రీ భాషలో అజాబ్ అని అంటారు. అజాబ్ అంటే ఒక వ్యక్తిని పూర్తిగా విడనాడటము లేదా ఒంటరిగా వదిలేయటము. ఆ క్షణంలో మన వంశ జన్మ పాపములకు ప్రాయశ్చిత్తంగా దేవుడు తన ప్రేమ సింహాసనాన్ని విడిచి ఒక కఠినమైన న్యాయ సింహాసనం మీద కూర్చున్నాడు. మనమందరము అనుభవించాల్సిన ఆ భయంకరమైన శిక్షను యేసయ్య తన భుజముల మీద వేసుకున్నాడు. ఆ చీకటిలో ఆయన అనుభవించిన భయంకరమైన ఒంటరితనము, ఆత్మీయ వేదన ఈ లోకంలో ఏ బాధతోనూ పోల్చలేము. దైవజనులు ఏమంటారంటే, తండ్రి కుమారుని విడిచింది కేవలము మనల్ని దేవుని దగ్గరకు చేర్చటానికే. అదే సమయంలో యెరూషలేము దేవాలయపు అడ్డుతెర పైనుండి కిందికి 2 భాగాలుగా చినిగిపోయింది. అంటే మనిషికి దేవునికి మధ్య ఉన్న పాపపు గోడను యేసయ్య తన మరణం ద్వారా కూల్చివేశాడు. ప్రేమైన స్నేహితులారా, ఈ లోకం నిన్ను చేవిడిచినా దేవుడు నిన్నెప్పటికీ చేవిడవకూడదని ఆయన ఆ భయంకరమైన ఒంటరితనమును భరించారు. మరి నిన్ను ఇంతగా ప్రేమిస్తున్న దేవుని కోసము నీ హృదయాన్ని ఇస్తావా? ఈ మాటలు నీ హృదయాన్ని తాకితే ఆమేన్ అని టైప్ చేయి. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ. మరణాత.